గౌతమ్కి ఓటింగ్ పెరిగింది. ఎట్లా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎంత పెరిగినా కూడా నిఖిల్ దగ్గర పోలేదండి. నిఖిల్కి అయితే బీభత్సంగా ఓటింగ్ పడుతుంది మాస్టర్. అస్సలు సమస్య లేదు. ఇంకా నిఖిల్కి దరిదాపుల్లో వెళ్ళడం కూడా కష్టమే అనిపిస్తుంది సుమే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకు ఇంతకడం పడుతుంది, పడేలా చేసుకుంటే పడుతుంది అనమాట. పడేలా చేసుకుంటే అంటే న్యాచురల్ వేలో న్యాచురల్గా ఒకేసారి ఇట్లా ఆర్గనైజ్గా వచ్చిన ఓటింగ్ ఏం కాదులేండి. చాలా ఆర్గనైజేషన్స్ వల్ల వచ్చిన ఓటింగ్ అనమాట. ఆర్గనైజేషన్స్ అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా మీనింగ్ ఏంటి అని. అదనమాట 33% నిఖిల్ ఒక్కడికే పడుతుంది మాస్టరు. అది సెకండ్ పొజిషన్లో ఉన్న గౌతమ్ 28%. ఒరే 33 ఎక్కడ, 28 ఎక్కడ, పర్లేదులే. మా మార్నింగ్ చూసుకుంటే డిఫరెన్స్ ఇంకెక్కువ ఉంది. 7-8% రేంజ్ డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు అట్లీస్ట్ ఆ డిఫరెన్స్ కాస్త తగ్గి 5%కి వచ్చింది. 5% కాస్త ఇంకా తగ్గి ఇంకొంచెం క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉందా? ఈ లోపు బాగా పుంజుకుంటారో రచ్చరచ్చలు అయిపోయి ఓటింగ్ అయితే బాగా పడే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఇంకా మనం ఎంత చేసి ఏం చేసినా కూడా టైటిల్ విన్నర్గా నిఖిల్ని తప్ప మరొక పేరు మనం చూసే అదృష్టం అయితే ఈ సీజన్ లవర్స్కి అయితే లేదు. అది జరగబోతుంది, ఫ్యాక్టు అదనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు గౌతమ్కి బాగా ఓట్లు వేసి ఎలాగైనా బీభత్సంగా కింద మీద పడి ఎట్లా ఓట్లు వేయాలరా బాగా అన్నట్టుగా మీరు నిశ్చయించుకుంటారా? నిశ్చయించుకొని మీరు ఏం చేస్తారు? ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ని మీరు ఏం తట్టుకుంటారు చెప్పండి. అది మీ ట్రయల్స్ ఏదో మీరు వేసుకోండి అమ్మా, చూద్దాం ఎంతవరకు దేవుడు ఉన్నాడా, నిజాయితీ అనేది గెలుస్తుందా, నిజం అనేది గెలుస్తుందా అని తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఫస్ట్ 2 పొజిషన్స్లో వీళ్ళిద్దరు అయితే ఇలా ఉంటే, మిగతా పొజిషన్స్లో నబిల్ చాలా కొంచెం రిస్కీగానే ఉన్నాడు. ఎందుకు ఇలా తయారయ్యాడంటారు? మార్నింగ్ ప్రోమోలు చూసారుగా, ఇవాళ రిలీజ్ అయినవి. రకరకాలుగా ఒక ట్విస్టెడ్గా మాటలు మారుస్తూ ఎప్పటికప్పుడు ఒక ఏమంటాడు గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు అన్నమాట. ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే వెళ్ళి అక్కడ దూకే టైప్లో ఉంటే ఇంకేముంటుంది వీళ్ళకి ఇంకా వాల్యూ. నబీల్ని ఒకప్పుడు టైటిల్ రేస్లో అనుకున్నాం, ఇప్పుడు టైటిల్ రేస్లో ఉన్నాడా? ఏదో రన్నింగ్ రేస్ స్కూల్లో చేసే పిల్లగానిలాగా ఎక్కడ పాసిబిలిటీ ఏముంటే అక్కడ వెళ్ళి ఉరికేటట్టుగా ఉన్నాడన్నమాట. సో చాలా డిస్గస్టింగ్గా అయిపోయాడు నబీల్ అయితే. సో ప్రస్తుతానికి మార్నింగ్ ప్రోమో పరంగా చూసుకుంటే ఏదైతే వాళ్ళ మధ్య ఇష్యూ అవుతుందో అదేంటి, ఇంతకుముందు కంటెండర్గా నువ్వు తేజాన్ని ఎందుకు సెలెక్ట్ చేసావు, ఏదైతే ఇవాళ టాస్కులు జరిగాయి ఆ టాస్కులు జరిగిన టైంలో అవినాష్ను సెలెక్ట్ చేయబోయి మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా డ్రాప్ అయ్యి రకరకాలుగా అది ఇష్యూ అవుతుంటే నబీల్ గురించి, నబీల్ని వీళ్ళు ఏంటి నబీల్ క్వశ్చన్ చేశాడన్నమాట. ఇప్పుడు తేజాన్ని నువ్వు కంటెండర్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏది మొన్న లాస్ట్ వీక్లో మనం చూసుకుంటే నిఖిల్, ఇంకెవరు, అవినాష్ అండ్ రోహిణి, వీళ్ళ ముగ్గురు ఉంటే వీళ్ళ ముగ్గురు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫోర్త్ కంటెండర్గా అంటే వాళ్ళు చాలా తెలివిగా సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే వచ్చే వాళ్ళు మళ్ళీ కాంపిటీటర్ అవుతే కష్టం అన్నట్టుగా ఆ యాంగిల్లో బిగ్ బాస్ ఏదేదో చెప్పాడు. ఏదేదో చెప్పినా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే తేజకి అవకాశం రాలేదు. అక్కడ ఉన్నది అవకాశం రాని వాళ్ళంటే ఎవరెవరు ఉన్నారు మనకి, పృథ్వీ, తేజ అండ్ గౌతమ్. వీళ్ళ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. పృథ్వీకి గౌతమ్కి ఆల్రెడీ 2 ఛాన్సెస్ వచ్చాయి, తేజ మటుకు రాలేదు అన్నట్టుగా ఒక సాలిడ్ రీజన్ అక్కడ ఉంది కాబట్టి తేజాని సెలెక్ట్ చేసుకున్నారు. అలా కాకుండా ఏంటి అదే కాదు, బేసిక్గా మీరు తేజను కాకుండా పృథ్వీని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటే, పృథ్వీ ఇప్పటికే చాలా ఫేక్ గేమ్ ఆడిండు కదా, మళ్ళీ పృథ్వీ ఫేక్ కానీ ఫౌల్ కానీ ఆడింది కదా, పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటే రిస్క్ కదా అని వీళ్ళు అంటుంటే, మరి పృథ్వీ కాకుంటే గౌతమ్నైనా సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా ఇప్పుడు అంటున్నమాట. గౌతమ్ని సెలెక్ట్ చేసుకోవాలా, గౌతమ్ సెలెక్ట్ చేసుకున్నాను నబీల్ చెప్తున్నాడా? ఎలా అవుతుంది చెప్పండి ఇది? ఇప్పుడు గౌతమ్కి అవకాశం ఇవ్వాల్సింది అన్నట్టుగా ఇప్పుడనే ఈ క్యాండిడేట్ మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్లో బ్లాక్ టాక్ ఇవ్వడానికి ఎందుకు అట్లా చేయలేపాడు? బ్లాక్ టికెట్ ఇవ్వడానికి చేయలేపిన వాళ్ళు ఈయన కూడా ఉన్నాడా లేదా? నిఖిల్ అన్నా ఆలోచించి లేపాల వద్దా అని ఆలోచించి తర్వాత లేపాడు. నబీల్ అయితే వెంటనే లేపాడు కదా, అండ్ గౌతమ్ గురించి అదే పనిగా నెగిటివ్ చెప్తానే ఉన్నాడు కదా. మరి అలాంటి ఆయనకి బ్లాక్ టికెట్ ఇవ్వాలని ఖచ్చితంగా అదే ఒపీనియన్తో ఉన్నాడు. ఇప్పుడు గౌతమ్కి మాత్రం ఇవ్వాలని ఎందుకు అనుకుంటుండు? ఇందులో ఈ క్యా గడబడే, ఏమన్నా లాజిక్ ఉందా ఈయన మాట్లాడే దాంట్లో? ఎండక ఆ గొడుగు వస్తే ఆ గొడుగు పరంగా అట్లా వర్కౌట్ చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఎక్కడ ఆర్గానిక్గా ఏం ఆడుతున్నాడ్రా, భలే ఉన్నాడ్రా నబీల్ అనే ఫీలింగ్ అయితే అస్సలు అనిపించట్లే. హీస్ కంప్లీట్లీ గాన్ అంతే.
ఈసారి చూస్తే పుసుక్కుని ఈ వారం వెళ్ళిపోతాడా ఏంటి అనే ఒక సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనమాట. అండ్ తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు టోటల్గా చూసుకుంటే నబీల్ పరంగా ఓటింగ్లో ఎఫెక్ట్ అయితే క్లియర్గా కనిపించేటట్టు అయితే మనకి తెలుస్తుంది. వా అల్లమేసా, థ్యాంక్ యూ సక్సీ. నా పెళ్ళని నేను అనుకున్నా, తప్పైతే లేదుగా అదనమాట. అండ్ అది మాస్టరు ప్రతి వారం వచ్చి ప్రతిరోజు ఈవినింగ్ ఇలా అల్లం చాయ్ తాగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అది కూడా బయట ఎంత కూల్గా ఉంది కాబట్టి డెఫినెట్లీ అల్లం తాగండి. కొంచెం వాయిస్ అది కొంచెం పోకుండా, ముఖ్యంగా మా లాంటి యూట్యూబర్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే ఈ సోదంతా వద్దంటావు కదా, ఓకే యూట్యూబ్ వీడియోలు ఈ సోదంతా వద్దు, వీడియో చెప్పుకో అని అంటున్నారు అనమాట. ఓకే మనం చూసుకుంటే ఫస్ట్ ఈ పరంగా నబీల్కి ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ చాలా దగ్గరలోనే, పెద్ద దూరంలో అయితే లేడు. డేంజర్ జోన్లో ఉన్న క్యాండిడేట్స్కి. ఇప్పటివరకు నా బిడ్డని చూడలేదు కదా, నా కూతుర్ని చూపించు. షీఈస్ మై డాటర్. హౌ ఈస్ షీ? బాగుందా? నా బిడ్డ చూడనా? హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. బేసిక్గా వచ్చే పుట్టే బిడ్డకి తండ్రి పోలికలు ఉంటాయి, లేకపోతే యూనో ఆడపిల్ల పుడితే బాగా అదృష్టం అది ఇది అంటారు కదా. నాకు దీనివల్ల అదృష్టం పుడుతుందా? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అన్ని విధాలుగా నాకిపోయిన నాకు ఇది వచ్చిన తర్వాత నాకిపోయే కార్యక్రమం ఆగిపోయి నేను దేన్నైనా నాకే ఒక ఉద్దేశంతో. బాలేదా డైలాగు? ఓకే దేన్నైనా అంటే ఐస్ క్రీమో ఇంకోటో ఏదో నాకే అదృష్టం ఏమైనా దేవుడు కల్పిస్తాడా లేదా చూడాలన్నమాట. ఎనీవే చూసుకుంటే నబీల్కి ఇది బాగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓటింగ్ పరంగా ఆల్మోస్ట్ రిస్క్లో ఉన్నాడనే చెప్పాలన్నమాట. 12% ఓటింగ్తో నబీల్ థర్డ్ పొజిషన్ పరంగా థర్డ్ ఉన్నా కూడా ఈజ్ కంప్లీట్లీ రిస్క్ అనే చెప్పాలి. అదేం కాదులే ఏం నొక్కినా కూడా. సో 12% ఓటింగ్తో ఉంటే నెక్స్ట్ ఇమీడియట్గా ప్రేరణ అయితే ఉంది 10% ఓటింగ్తో. 12కి 10కి పెద్ద ఫరక్ అయితే లేదు. అండ్ తర్వాత ఇమీడియట్గా ఉన్న నెక్స్ట్ 2 పొజిషన్స్లో విష్ణు అండ్ రోహిణి ఉన్నా కూడా ఓటింగ్ పరంగా చూసుకుంటే రోహిణి కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది. రోహిణి అక్క నీకు ఇష్టం కదానా? రోహిణి జోకులు వేస్తుంటే బాగా నవ్వుతూ ఉంటుంది అనమాట. దీని ఫేవరెట్ ఇది రోహిణి ప్లస్ అవినాష్. ఒరే అందుకనే నువ్వు అదే పనిగా వీళ్ళకి డప్పు కొడతావు. వీళ్ళకి డప్పు కొట్టానా నేనెప్పుడు కొట్టా బాబాయ్? జస్ట్ అప్రిషియేట్ చేశాను అంతే. అండ్ అలా 9% ఓటింగ్తో రోహిణి ఉంటే 8% ఓటింగ్తో అయితే ఫైనల్గా విష్ణు ఉంది. విష్ణు కొంచెం రిస్క్ అండ్ రోహిణి కూడా రిస్క్లో ఉన్నా కూడా కంపారిటివ్లీ రోహిణికి కొంచెం ఒక్కొక్క అడుగు ముందుకు వస్తున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో కంప్లీట్గా ముందుకు వచ్చి బీభత్సంగా రచ్చరచ్చ లేపే క్యాండిడేట్ అవుతుందా రోహిణి? ఎందుకంటే ఇన్ని వారాల తర్వాత నామినేషన్కి వస్తే మామూలుగా అయితే ఎక్కువ శాతం రిస్క్లో పడతారు. రోహిణి మాత్రం రిస్క్ నుంచి మెల్లమెల్లగా బయటకు వస్తుందేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆమెకి కాంబినేషన్గా ఓటింగ్లో విష్ణు ఉంది కాబట్టి. విష్ణుని ఈ వారం అన్నా బయటికి వెళ్ళిపోతా బాగుండ్రా బాబు అనే ఫీలింగ్ అందరికీ ఉంది కాబట్టి కదా నాన్న. నీ రోహిణి ఉంటుంది ఈ వారం, ఉంటుందా లేదా? ఉంటే ఒక నవ్వు 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 నవ్వింది రే అయితే రోహిణి ఉంటుంది రా బాయ్. చూసుకో నా బిడ్డ నవ్విందంటే రోహిణి ఉండి తీరుతుందని నాకు ఎందుకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నా బిడ్డ ఎలాగుందో కింద కమెంట్లు చెప్పండి మాస్టర్, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. బాయ్.